వీసాపై దుబాయ్కి పంపుతానని చెప్పి విజిట్ వీసాలపై 60,000 రూపాయలు తీసుకుని ఇద్దరు యువకులను మోసం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన పంగా గంగాస్వామి, పొక్కిలి వంశీ అన్నారు. గ్రామానికి చెందినటువంటి ఇద్దరు యువకుల వద్ద పోసానిపేట గ్రామానికి చెందిన పల్లెం భరత్ శ్రీ రాజరాజేశ్వర ట్రావెల్స్ ద్వారా 24 ఫిబ్రవరి దుబాయ్కి కంపెనీ వీసాపై పంపిస్తామని చెప్పి ఒక్కొక్కరి వద్ద నుంచి 80,000 రూపాయల చొప్పున 60,000 రూపాయలు ఇద్దరి దగ్గర తీసుకుని మోసం చేసి దుబాయ్కి పంపించని పల్లెం భరత్ పైన కఠినమైన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక దుబాయ్కి వెళ్లిన తర్వాత కంపెనీ వీసా కూడా విజిట్ వీసాపై ఎందుకు పంపించామని ఏజెంట్ భరత్ను ఫోన్ చేసి అడిగినందుకు మా తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ కొడుకులను దుబాయ్ పోలీసు వాళ్లకు పట్టించి పోలీస్ స్టేషన్లో వేయిస్తారని భయభ్రాంతులకు గురి చేయడంతో గంగాస్వామి, పొక్కిలి వంశీ తల్లిదండ్రులు ఇంటికి తిరిగి రావడానికి మళ్లీ మాకు 12,000 రూపాయలు పంపితే తిరిగి 27 ఫిబ్రవరి 3 రోజుల్లోనే అన్నారంకు రావడం జరిగిందని, ఇటు విషయంపైన రామారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేయడం జరిగిందని, దయచేసి మాకు న్యాయం చేయగలరని జిల్లా ఎస్పీని కోరారు. కంపెనీ వీసా అని చెప్పి టూరిస్ట్ వీసా ఇచ్చి 85,000 తీసుకున్నాడు. నాతో పాటు మా ఫ్రెండ్ కూడా 85,000 కట్టుకొని 1,60,000 తీసుకున్నారు. దుబాయ్ వెళ్ళినాక టూరిస్ట్ వీసా అని తెలిసి మాకు మోసం చేశారు. భరత్ అనే ఏజెంట్ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఏజెంట్ అనే ఎస్పీ మేడం కలిసినాము. భరత్ను మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. కడవడం జరిగింది. భరత్ను ఒక నిమిషం ఎస్పీ మేడం గారికి స్వామి అనే నేను పంగ పెద్ద గంగయ్య మరియు పొక్కిలి వంశీ, పొక్కిలి శ్రీను, గ్రామం అన్నారం అనే ఏజెంట్ పల్లెం భరత్ రాజయ్య సన్న పోసాన్పేట్ ఏజెంట్ దగ్గర దుబాయ్కి వీసా కోసం పెట్టడం జరిగింది అనే వంశీ స్వామి వంశీ ఇంటర్వ్యూకి వెళ్లారు. పాస్ అయ్యారు. ఇద్దరు వచ్చి ఒక్కొక్కరి దగ్గర 85,000 తీసుకున్నారు. అయితే ఈ రోజు అనగా 2023 11 నెల 16వ తారీఖు గురువారం రోజున గంగస్వామి అండ్ వంశీ 20,000 కట్టారు. ఇంకో తేదీ 2వ తారీఖు 2వ నెల 2024 60,000 కట్టాము. 80,000 రూపాయలు కట్టాము. మీరు ఇంటర్వ్యూలో క్లినిక్ పని కోసం వెళ్ళారు. ఇంటర్వ్యూలో చెప్పిన పని లేకపోతే ఏజెంట్ బాధ్యత, చెప్పిన సాలరీ లేకపోతే ఏజెంట్ బాధ్యత అని చెప్పారు. అన్నిటికీ ఇట్లా క్లియర్గా రాసి ఇచ్చిండ్రు. మోసపోయిన వ్యక్తిని చర్య తీసుకోవాలని కోరుతున్నాను. నా పేరు వంశీ, మా నాన్న పేరు శ్రీనివాస్, మా అన్నారం రామారెడ్డి మండలం. మమ్మల్ని భరత్ అనే ఏజెంట్ మోసం చేయడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ వీసా ఇస్తాని టూరిస్ట్ వీసా ఇచ్చిండు. ఫిబ్రవరి 24 దుబాయ్ పోయినాను. పోతే అక్కడ టూరిస్ట్ వీసా మీద ఎట్లా వచ్చారని అడిగితే కంపెనీ భరత్ ఫోన్ చేసిన, మళ్ళీ ఫోన్ చేస్తే భరత్ చెప్పిండు కంపెనీ మారుస్తుందని చెప్పాడు. కంపెనీ మారలేదు, వేరే కంపెనీలో దించేసిండు. మళ్ళీ ఆ కంపెనీ కూడా దించేయలేడు మమ్మల్ని. ఒకటి వేరే దాంట్లో దించేసిండు. మేము ఫోన్ చేసి అడిగితే మమ్మల్ని బెదిరించి మిమ్మల్ని పోలీసులకు పట్టిస్తా అక్కడ అని కూడా బెదిరించాడు. అట్లా మేము ఈరోజు ఎస్పీ మేడం దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేసినాం. భరత్ పైన చర్య తీసుకొని న్యాయం చేయగలరని కోరుతున్నాం. అతని ఆఫీస్ ఎంక్వైరీ చేస్తే ఆఫీస్ బంద్ ఉంది. ఇలా మాలా చాలా మందిని మోసం చేసి ఆఫీస్ బంద్ పెట్టుకొని బయట తిరుగుతున్నాడు. మాలాంటి వాళ్ళు మోసపోకుండా ఉండటి వాళ్ళని ఇంకా చాలా మందిని మోసం చేసిండు. అలా ఇంకా వేరే వాళ్ళని మోసం చేయొద్దని ఆయన పైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ మేడం కోరుతున్నాం. మేము దుబాయ్ వెళ్ళడానికి అతనికి 85,000 ఇచ్చాను. నేను కాకుండా మా ఫ్రెండ్ కూడా గంగస్వామి, ఆయన కూడా 85,000 ఇచ్చాడు. ఇద్దరు కలిసి 1,60,000 తీసుకుంటూ ఇస్తా అని చెప్పి టూరిస్ట్ వీసా ఇచ్చాడు. దయచేసి అధికారులు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.
స్వామి సన్ ఆఫ్ పెద్ద గంగయ్య మరియు పొక్కిలి వంశీ సన్ ఆఫ్ శ్రీనివాస్ గ్రామం అన్నారం అను మేము పల్లెం భరత్ సన్ ఆఫ్ రాజయ్య విలేజ్ పోసన్పేట్ ఏజెంట్ దగ్గర దుబాయ్ కోసం వీసా కోసం పెట్టుకున్నాము. అయితే స్వామి వంశీ ఇంటర్వ్యూకి వెళ్లారు, పాస్ అయ్యారు. వీళ్ళ వీసాలకు ఒక్కొక్కరికి 85,000 రూపాయలు మాట్లాడుకున్నారు. అయితే ఈ రోజు అనగా 23/11/16 డేట్ గురువారం రోజున గంగస్వామి 20,000, వంశీకి 20,000 ఏజెంట్ కు కట్టారు. వెళ్ళే పని క్లీనింగ్ లో పాస్ అయ్యారు. ఇంటర్వ్యూలో చెప్పిన సాలరీ కానీ టైం కానీ లేని ఏడల ఏజెంట్ బాధ్యత. ఇవన్నీ ఉన్న ఏడల ఒకవేళ వీళ్ళిద్దరూ పని చేయకపోతే ఏజెంట్ కి ఎలాంటి బాధ్యత లేదు. మిగతా డబ్బులు వీసా రాగానే 10 రోజులు